చిన్న ఏమంటాడంటే శ్మశానంలో శవాలను పూడ్చిపెట్టడానికి కేవలం నలుగురికి మాత్రమే చోటు ఉంది, ఇకపై కేవలం నలుగురిని మాత్రమే ఇక్కడ పాతి పెట్టగలం అని చెప్తాడు. అది వినగానే అపూర్వకు చెమటలు పడతాయి. ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవడానికి ఆమె 2 రోజుల టైం అడిగి అక్కడి నుండి వెళ్లిపోతుంది. కేవలం 2 రోజుల్లో గ్రామంలోని ఈ 4 సమాధుల సమస్యను ఎలా సాల్వ్ చేయాలి అని అపూర్వ చాలా టెన్షన్ పడిపోతుంది. చనిపోయిన వారిని పూడ్చిపెట్టడానికి వేరే ప్లేస్ ఏమైనా దొరుకుతుందేమో అని ఆమె ఊరంతా తిరుగుతుంది. కానీ ఆమెకు ఎక్కడా చోటు దొరకదు. విసిగిపోయి అపూర్వ చివరికి ఏమంటుందంటే, పర్వాలేదు, పాతి పెట్టడానికి చోటు లేకపోతే ఏమైంది, కాల్చి వేయొచ్చు కదా అని అంటుంది. ఆ మాట వినగానే ఒక వ్యక్తి స్పృహ తప్పి పడిపోతాడు. ఆ 3 ముసలివారు మాత్రం, అమ్మా, ఈ మాటను గ్రామస్తుల ముందు అనకు అని అపూర్వను బతిమలాడుకుంటారు. అర్ధరాత్రి అపూర్వ చిన్న ఇంటికి వెళ్లి మన దగ్గర నలుగురిని పూడ్చిపెట్టడానికి మాత్రమే చోటుంటే మనకు ఇంకా ఎంత టైం ఉంది అని అడుగుతుంది. దానికి చిన్న, అది నేనెలా చెప్పగలను అంటాడు. అప్పుడే అపూర్వకు ఒక ఐడియా వస్తుంది. ఆమె ఇలా అంటుంది, గ్రామంలో ఎవరైతే బాగా అనారోగ్యంతో ఉన్నారో లేదా ముసలివారో, అంటే ఎవరెప్పుడు చనిపోతారనిపిస్తుందో వాళ్ళందరి పేర్లు ఒక లిస్ట్ తయారు చేసి నాకివ్వు.